వరంగల్ కోర్టు ప్రాంగణంలో బాంబులున్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారిగా కలకల రేగింది. 100కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బాంబులున్నాయని సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ పోలీసులు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేసి 6 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక వరంగల్ కోర్టుకి బాంబు బెదిరింపులు వచ్చే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేగింది. ఒక్కసారిగా డయల్ 100కు ఒక ఆగంతకుడు ఫోన్ చేసి వరంగల్ కోర్టులో బాంబులు పెట్టామని ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే సుబేదారి పోలీసులు అలర్ట్ అయ్యి డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 6 డిటోనేటర్స్ లభ్యమయ్యాయి. వాళ్ళు సకాలంలో స్పందించి ఆ డిటోనేటర్స్ ను పట్టుకోవడంతో వాటిని నిర్వీర్యం చేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అయితే గతంలో కూడా ఏకంగా జడ్జి మెయిల్కే ఒక ఆగంతకుడు బాంబు పెట్టామని బెదిరించడంతో ఇది కూడా ఫేక్ కాల్ గానే భావించి పోలీసులు ఫేక్ కాల్ గానే మొదటిగా భావించారు. కానీ అయినా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్న ఉద్దేశంతో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు విడిపోయి కోర్టు ప్రాంగణం అంతా కూడా తనిఖీలు నిర్వహించడంతో ఒక దగ్గర 6 డిటోనేటర్స్ లభ్యం కావడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇలాగే ఆగంతకుడు ఏకంగా జడ్జి మెయిల్కే మెయిల్ పెట్టి బాంబు పెట్టామని బెదిరించినటువంటి సందర్భం కూడా ఉంది. మరి కోర్టుని టార్గెట్ చేసి కోర్టుకు వచ్చేటువంటి అడ్వకేట్స్, ముద్దాయిలు, కక్షిదారులు వీళ్ళను టార్గెట్ చేసి బాంబు బెదిరింపులు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే డయల్ 100కు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఎవరు చేశారు, ఇంటర్నెట్ కాలా, మామూలు కాలా అనే దాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ నవీన్.